ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మరియు ఈ పండగ సందర్భంగా ఉండేటువంటి దీన్ని గుర్తు పెట్టుకొని ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసింది. ఇందులో భాగంగా ఈ చిత్తూరు 1 టౌన్ సిఐ గారు విశ్వనాథ్ రెడ్డి గారు, వాళ్ళ ఎస్ఐలు మల్లికార్జున, భారతి మరియు వారి సిబ్బంది అందరూ కూడా దీని మీద గత కొద్ది రోజులుగా పక్కా నిఘా పెట్టుకొని ఈ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి లిక్కర్ను పట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు నిఘా పెట్టుకొని ఆ నిఘా ప్రకారము వెహికల్ చెక్ మన గోస్పెల్ చర్చ్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండి ఈ మారుతి వ్యాగనర్ కారును ముందు పెట్టుకొని మరి అనుమానాస్పదంగా ఉంటే మా సిఐ గారు వారి సిబ్బంది అంతా కూడా వెరిఫై చేస్తే ఆ వెహికల్లో దగ్గర 1700 అమృత్ సిల్వర్ కప్స్, అంటే ఇది 90 ml పాకెట్స్, 1700 పాకెట్స్ ఉన్నాయి. అవి 90 ml ఇప్పుడు మీరు చూశారు కదా ఆ పాకెట్స్. ఇవి అక్కడ కర్ణాటకలో తక్కువ రేటు కొనుక్కొని వచ్చేసి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యక్తిని పట్టుకొని విచారిస్తే అతని పేరు లోకేష్, వయసు 23 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు వచ్చేసి గూగుల్స్ పేట్ చిత్తూరు పట్టణంలో ఉంటారు. ఇతనితో పాటు ఇంకా ఇతనికి ఈ కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు ఇతను ఒక్కడే ఉన్నాడా, ఇతనికి సంబంధించి ఎవరైనా ఉన్నారా ఇంకా అనేది ఉద్దేశంతో ఇతని గురిగా విచారణ చేయడం జరుగుతోంది. ఇతనితో పాటు ఎవరెవరు ఉన్నారు, ఇంకా కొద్దిమంది ఉన్నారని చెప్పేసి తెలిసింది. వాళ్ళందరినీ కూడా తొందరలోనే పట్టుకొని ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్కు తర్వాత ఇల్లీగల్గా ఉండేదానికి అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ సందర్భంగా మన 1 టౌన్ సిఐ గారికి అయితేనేమి, 1 టౌన్ ఎస్ఐ మల్లికార్జున, భారతీయులకు కూడా నా యొక్క వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయమని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది. ఈ ప్రకారం వాళ్ళ యొక్క పనితీరుకు తగ్గట్లుగా వాళ్ళని రివార్డ్ చేయడం జరుగుతుంది.